నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మీరు ఈ ప్రాజెక్ట్ రివ్యూ ఇంగ్లీష్లో చూడదలుచుకుంటే మీరు మా ఛానల్ అయిన ట్రై మై టీవీకి వెళ్ళి అక్కడ దీని ఇంగ్లీష్ వర్జన్ మీరు వినొచ్చు. కైండ్లీ సబ్స్క్రైబ్ టు అవర్ సిస్టర్ ఛానల్, దట్ ఈస్ ట్రై మై టీవీ. అది నేను చేసుకోవాల్సిన రిక్వెస్ట్. ఇప్పుడు మనము అపర్ణ 1 షేక్పేట్ ఈ ప్రాజెక్ట్ రివ్యూ చేద్దాము. ఇది వెస్ట్ హైదరాబాద్లో ఉంది, సో కాల్డ్ వెస్ట్ హైదరాబాద్. టోటల్ 10 ఎకర్స్లో ఈ అపర్ణ 1 ప్రాజెక్ట్ రాబోతుంది. 4,35,600 SFT, 6 టవర్స్ ప్రాజెక్ట్ ఇది, అంటే 6 బిల్డింగ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ చాలా తక్కువగా ఉంది, 464 ఫ్లాట్స్. 77 ఫ్లాట్స్ మాత్రమే ఒక టవర్కి వస్తున్నాయి. దీని రీజన్ మనం ముందు తెలుసుకుందాం. ఇన్ని తక్కువ ఫ్లాట్స్ ఒక టవర్కి ఎందుకు ఇస్తున్నాడు, వాట్ ఈస్ ద రీజన్ అనేది మనము ఈ రివ్యూలో మెల్లిగా తెలుసుకుందాం. ఇది 3 and 4 BHK ప్రాజెక్ట్. 3 and 4 BHK ప్రాజెక్ట్. ఇది 3 BHK 2,635 నుంచి స్టార్ట్ అవుతుంది. 4 BHK 5,216కి ఎండ్ అవుతుంది. యావరేజ్ SFT ఫర్ దిస్ హోల్ ప్రాజెక్ట్ ఈస్ 3,925. ఒక్కొక్క ఫ్లాట్ నార్మల్ 3 BHK కన్నా ఒక 40% ఎక్కువ ఉంది. 4 BHKది 5,216 అంటే చాలా పెద్ద సైజ్ ఫ్లాట్. అయితే విస్తీర్ణం ఎంత ఎక్కువ ఉందో ఈ ఫ్లాట్ది, ధరలు కూడా ఇప్పుడు ఈ ఏరియాలో వెస్ట్ హైదరాబాద్లో ఏ ధరలు నడుస్తున్నాయో దానికి ఆల్మోస్ట్ ఆల్ డబుల్ ఉన్నాయి. డబుల్ 8,000 ఉంటే ఇక్కడ నియర్లీ 14,000 పర్ SFT ఉంది. బిల్డర్ కోట్ చేస్తున్న బేస్ ప్రైస్ 13,561 రూపీస్ అట. 13,500 పర్ SFT. యూ కెన్ ఇమాజిన్, ఇది మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ప్రాజెక్ట్ అనుకుంటాను నేను వెస్ట్ హైదరాబాద్. అయితే దీనికన్నా కూడా కాస్ట్లీ ఉన్నాయి, కానీ అది గోల్డెన్ మైల్ రోడ్ పై ఉన్నాయి కనుక దీనికి దానికి కంపారిజన్ లేదు. బట్ ఇది 13,500 అనేది అది మనకి కని విని ఎరగని రేట్. ఇది అసలు ఎందుకు పెడుతున్నాడో మనకు ఇప్పటివరకు అర్థమైతలేదు. ఈ 3 BHK 4 crore నుంచి స్టార్ట్ అయితే 5 BHK 8 crores ప్రాజెక్ట్ ఇది. Average built-up area is 18,21,432 SFT. ఇప్పుడు ఎకరేజ్లో చూసి SFT చూస్తే 4,35,600 SFTలో 18,21,432 SFT అంటే 5x. ఇక్కడ X వైజ్ తక్కువ ఉంది, అంటే ల్యాండ్ టు బిల్టప్ రేషియో తక్కువ ఉంది, కానీ ప్రైస్ ఆల్మోస్ట్ ఆల్ డబుల్ ఉంది. అంటే ఎక్కువ ఏరియా ఇస్తున్నాడు కనుక పర్ SFT కూడా ఆల్మోస్ట్ ఆల్ డబుల్ ఉంది ఈ ఏరియా. అంటే కాస్ట్లీయెస్ట్ ప్రాజెక్ట్ ఇది. అయితే ప్రాఫిట్స్ చూస్తే మీ మతి పోతుంది. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఫర్ ది 6 టవర్స్ మీరు నమ్మలేనంత ఘోరమైన ప్రాజెక్ట్ ఇది.
290 crores టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్. 290 కోట్లు. ఎన్ని ఫ్లాట్స్కు? 464 ఫ్లాట్స్ కట్టడానికి 300 crores, 290 crores అనుకోండి అప్రాక్సిమేట్గా ఖర్చు అవుతుంది. ఈయన నెట్ ప్రాఫిట్స్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 300 కోట్ల ఇన్వెస్ట్మెంట్కి బిల్డర్స్ గ్రాస్ ప్రాఫిట్ 2458 crores. 300 కోట్ల ఇన్వెస్ట్మెంట్కి 2458 కోట్ల గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. అంటే నియర్లీ 2000 కోట్ల ప్రాఫిట్. మళ్ళీ అంటే ఒక్కొక్క ఫ్లాట్కు 4 crores యావరేజ్ గ్రాస్ ప్రాఫిట్. ఒక్క ఫ్లాట్కు అపర్ణ ఆయనకు యావరేజ్ గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ 4 crores. 4 కోట్లు నెట్ అంటే గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. నెట్ ప్రాఫిట్ అన్ని తీసేసి అన్ని చేసినా నియర్లీ 3 crores 70 lakhs పైచిలికే ఒక్కొక్క ఫ్లాట్ పై ప్రాఫిట్ వస్తుంది. దయచేసి ఇదే ప్రైజ్లో ఇదే ఏరియాలో 250 to 350 యార్డ్స్లో 250 to 300 యార్డ్స్లో ఒక ఇండిపెండెంట్ G+1 విల్లా వస్తుంది. కానీ అపర్ణ 1 అని ఒక పెద్ద బ్రాండింగ్ చేసి ఒక్కొక్క ఫ్లాట్ పై 3,70,3,70,00,000 ప్రాఫిట్ ఈ ప్రాజెక్ట్ పై ఒక్కొక్క ఫ్లాట్ పై వస్తుంది. దయచేసి ఇలాంటి ఓవర్ హైప్డ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని మంచి మార్గం సలహా. మీరు ఆచితూచి ఈ ప్రాజెక్ట్ వైపు చూస్తారని ఆశిస్తూ నమస్కారం.